ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇదంతా కూడా ఒక ఒక మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి మస్తానరావు గారి దగ్గర కన్నా. మస్తానరావు గారు, ఇప్పుడు పెనం మించి లేచి పొయ్యిలో పడ్డట్టు నిజంగా అభిషేక్ బెనర్జీకే కనుక ఆ బాధ్యతలు అప్పచెబితే, ఇప్పుడు మొన్నటి దాకా వాళ్ళు కింద మీద పడి పాపం ప్రతి ఏడాది 10 లక్షల మందినో 15 లక్షల మందినో బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకొని 10,000 ప్యాకేజ్ కింద పాస్పోర్టు, రేషన్ కార్డు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆధార్ కార్డు, ఇంకా ఇతర సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చి పాపం ఇన్నాళ్ళు తెచ్చుకున్న 1.5 మంది ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళందరి గతేం గాను అండ్ వాళ్ళందరినీ ఇప్పుడు పంపించేస్తున్నారు. హకీంపూర్ బార్డర్ దగ్గర మనం చూస్తున్నాం. బీఎస్ఎఫ్ వాళ్ళు దగ్గరుండి డిపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోకపోతే తీసి పుష్ చేయటమే పాలసీ, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. అది మరి ట్రంప్ లాగా పెడరక్కులు విరిచికట్టి విమానాల్లో పంపించడం అనేది లేదు అక్కడ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిజంగా బాజీ గారు అన్నట్టు అభిషేక్ బెనర్జీకే బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందా అండి? ఆవిడ ఇంకా రిటైర్ 70+ కదా ఆవిడ. గుడ్ మార్నింగ్ సార్. 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. సార్, అభిషేక్ బెనర్జీ గారి మీద వాళ్ళకి అనధికారికంగా అధికారాన్ని కట్టబెట్టారనే ఇది ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోవడానికి కూడా కారణం అనేది మనం గ్రహించాలి. అభిషేక్ బెనర్జీ వల్లే ఇప్పుడు టీఎంసీ ఇంత ఘోర పరాజయం పాలన కారణాల్లో ఎట్లయితే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తాను అనుకున్నాము. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అక్కడ అత్యాచారాలు పెరగడం, లా అండ్ ఆర్డర్ బాగోపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అభిషేక్ బెనర్జీకి కనుక అప్పచెప్తే ఇక మీరు అన్నట్టు సిపిఎం కానీ లేదంటే పాత కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ అక్కడ అవకాశం ఇచ్చినట్లే ఉంటుంది. అయితే ఇప్పుడు సువేంద్ర అధికారి వచ్చిన తర్వాత మనం అన్ని కూడా పరిశీలిస్తే ఏంటంటే, మీరు అన్నట్టు ట్రంప్ లాగా పెటరెక్కలు విడిచికట్టి పంపించకపోయినా, లేకపోతే సంఖ్యలు వేసి పంపించకపోయినా స్వచ్ఛందంగా మీరు వెళ్ళిపోండి, లేకపోతే మేమే పంపించాల్సి వస్తుందని రాగానే సువేంద్ర అధికారి గారు ఆయన ఒక పిలుపిచ్చారు. బంగ్లాదేశీయులకు ఎవరైతే అక్రమంగా అక్కడ ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోమని పిలిపించారు. దానిలో భాగంగానే ఈరోజు దాదాపు రోజుకి 5 నుంచి 10,000 మంది వెళ్ళిపోతున్నట్లుగా మనకి వార్తలు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత అమిత్ షా గారు ఇచ్చిన పిలుపు ఉంది 3Dకి సంబంధించి, డిటెక్టివ్, డిలీటివ్, డిపోర్షన్. ఈ మూడు కూడా జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూడాలి. అయితే ఇక్కడ మమతా బెనర్జీ గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించిన పరిస్థితి కూడా చూడాలి. ఎందుకంటే ఆమె స్వయంగా హైకోర్టుకు వెళ్ళి వాదించడం కానీ, అక్కడ బెంగాల్లో ఉన్న పరిస్థితులు, ఎందుకంటే టీఎంసీ కార్యాలయాలు దాదాపు దాడులు జరిగాయని, అదేవిధంగా ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుల మీద దాడులు చేస్తున్నారని, హత్యా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆమె స్వయంగా అటెండ్ అయిన పరిస్థితి. సో మరోవైపు సువేంద్ర అధికారి కూడా మామూలుగా ఇది దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూనే క్యాబినెట్ విస్తరిస్తూనే తర్వాత ఆయన ఏదైతే అక్కడ, ఎందుకంటే ఆయన వ్యక్తిగత సహాయకుడే హత్యకు గురైన పరిస్థితి కూడా చూడాలి. దాదాపు ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత 10 నుంచి 15 మంది హత్యలు కానీ, ఈ విధంగా దాడుల్లో కానీ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. వీటన్నిటిని సరిచేసే విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే అంతకుముందు కలకత్తాలో కానీ అక్కడ అక్రమ కట్టడాలు ఏదైతే కట్టారో వాటిని కూడా కూల్చేసే పరిస్థితి కూడా ఉంది. దాని గురించి కూడా మమతా బెనర్జీ గారు కామెంట్ చేశారు, ఇది బుల్డోజర్ సర్కార్ ఇక్కడ పనిచేయదు బెంగాల్లో అని చెప్పేసి. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఏంటంటే ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కూడా ఒక రకమైన ఈమె నాయకత్వం మీద కొంత అనుమానం ఏర్పడ్డాయి. ఈమె పోరాటం చేస్తుందా లేదా? ఎందుకంటే 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది వితౌట్ ఎనీ ఇంటిమేషన్, కొంతమంది ఏదో స్వల్ప సంఖ్యలో ఇంటిమేషన్ ఇచ్చారని చెప్తా ఉన్నారు, అటెండ్ కాలేమని. 60 మంది అటెండ్ కాకపోవడం పట్ల ఇది బీజేపీ దీని వెనకాల ఉందనేది కూడా ఒక వినిపిస్తా ఉంది. ఎందుకంటే 20 మంది మాత్రమే, అది కూడా ఎంత కవర్ చేసుకున్నా కూడా అక్కడ కుదరలా. ఏంటంటే వాళ్ళందరూ కూడా మేము రద్దు చేసాము. కాసేపు ఏమో వాళ్ళు దాడుల సందర్భంగా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మీద కానీ అభిషేక్ బెనర్జీ మీద కానీ దాడులు జరిగాయి. ఆ దాడుల నేపథ్యంలో అందరూ కూడా ఎక్కడికక్కడ కార్యకర్తను సంరక్షించుకునే పనిలో ఉండిపోయారని చెప్పేసి పెద్ద కలర్ ఇచ్చారు. కానీ అది వాస్తవం కాదనేది అక్కడ క్షేత్రస్థాయిలో సమాచారం. ఎందుకంటే అభిషేక్ బెనర్జీకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వటాన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు కూడా అంగీకరించట్లా. ఎందుకంటే నాయకత్వం, ఆమెకి సంబంధించి నాయకత్వం బలహీనపడినప్పుడు ఎమ్మెల్యేలో కూడా ఆటోమేటిక్గా కొంత తిరుగుబాటు స్వభావం కనిపిస్తా ఉంది. చాలా ప్రాంతీయ పార్టీల్లో అదే కనిపిస్తా ఉంది. సో ఆమె అభిషేక్ బెనర్జీని తీసుకెళ్లి హాస్పిటల్లో
ట్రీట్మెంట్ కూడా చేయించలేని పరిస్థితిలో ఉందనేది. అంటే అది నాటకమా, లేకపోతే నిజంగా ఆమె ఆ విధంగా బెదిరించిందా ఆ బెల్ఫ్యూ హాస్పిటల్ సీఈఓని? ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఆమె నాయకత్వం పట్ల పార్టీలో కొంత అనుమానాలు ఏర్పడ్డాయి. ఈమె ఎదుర్కోగలదా లేదా? ఓ పక్కన బీజేపీ ఏమో మోహరిస్తా ఉంది, ఆమెను బలహీనపరచడానికి ఈ అవకాశాన్ని వదలట్లేదు. సో ఇవన్నిటిని ఎదుర్కొని ఎలా నిలుస్తోంది? ఆ మమతా బెనర్జీ గారు బెదిరింపులో ఒకటి ఏంటంటే ఆశ్చర్యం అనిపించింది. రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోతుంది, అప్పుడు నువ్వు ఇలానే ఉంటావా అని. అంటే ఆమెకేదో కళ కనిపిస్తా ఉన్నాడు, కళ ఏంటో అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అదే ఎన్డీఏ సర్కారు ఫ్యూచర్ లో కేంద్రంలో ఉండదు, అక్కడ వేరే అంటే ఆమెకు అనుకూలమైన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పినట్టుగా కనిపిస్తాను. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే తృణమూల కాంగ్రెస్ లో ఖచ్చితంగా ముసలం పుట్టే అవకాశాలు త్వరలోనే కనిపిస్తా ఉన్నాయి. అది ఏ రూపు సంతరించుకుంటుంది అనేది మనం చూడాల్సిన అంశం. రైట్, ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ అహ్మద్ గారు, అంటే ఈ పార్టీని చీల్చే కుట్ర బీజేపీ ఏమన్నా చేసే అవకాశాలు, మస్తానరావు గారు అనుమానం వ్యక్తం చేసినట్టు అలాంటిది ఏమన్నా ఉందా? ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. వాళ్ళకి ఇప్పుడు దీన్ని చీల్చడం వల్ల వాళ్ళకి వచ్చే రూపాయి ఉపయోగం లేదు. పైగా అనవసరంగా ఆమెని